లోకేష్, పవన్ కళ్యాణ్ తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఏఐవైఎఫ్ నేతలు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ గుంటూరు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. ఎన్నికల సమయంలో విద్యారంగానికి కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. బాబు వస్తే జాబ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి నీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. విశాఖకు ప్రైవేటీకరణ దాదాపు 40 శాఖలను చేశారు. నీ రక్తం ఇప్పుడు సలసలా కాగడం లేదా, లేకపోతే కారం దొరకడం లేదా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాము. మీరేదైతే ఆనాడు విశాఖకు విషయంలో ఎంపీలు అన్నారో, ఈనాడు మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఎందుకు ప్రైవేటీకరణ చేయాలి? మేము అడుగుతా ఉన్నాము. PPP4 పద్ధతులు అని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీ టీడీపీ ఎంపీ భరత్ గారు ఉన్నారు కదా, గీతం యూనివర్సిటీలో PPP4 పద్ధతిలో ఒక 20%, 40% పేదలు చదువులు చెప్పియండి. లేదా మీ మంత్రి, నీ కుడి భుజం నారాయణ గారు ఉన్నారు కదా, ఆ నారాయణ గారు కాలేజీల్లో పేదలకు ఉచిత విద్యను అందించండి. 20%, 30%, 40%. ఇవన్నీ చేయరు. 2,65,000 ఉద్యోగాలు దాదాపు ఖాళీగా ఉన్నాయి. నన్ను అధికారంలో తీసుకురండని యువగలం పదయాత్రలో నారా లోకేష్ గారే ఆయన నోటితో చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చాక నేను 2,65,000 మందికి ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి ఒక్క యువతకి ఇస్తారని వాగ్దానం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఉద్యోగం వచ్చింది, నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి వచ్చింది. అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలకి చైర్మన్లు పదవులు వచ్చినాయిలే కానీ ఈ రాష్ట్రంలో ఎవరైతే గంపగుత్తుగా ఓట్లేశారో వాళ్ళెవరికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తా ఉన్నారు. అదేవిధంగా బాబు రాంగల్లే జాబ్ వచ్చింది అన్నారు. ఎవరికి వచ్చింది జాబ్ అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తా ఉన్నారు.